నమస్తే. ప్రస్తుతం మనం దాసిరెడ్డిగూడెంలో ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెం. ఇది మాజీ మావోస్టు బీఆర్ఎస్ నేత సాంబశివుడి ఇల్లు. ఇదే ఇల్లు. అయితే ఈరోజు ఏం జరిగిందంటే సాంబశివుడి తల్లి లక్ష్మమ్మ చనిపోవడం జరిగింది ఈరోజు. ఈరోజు అంత్యక్రియలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇదే వాళ్ళ ఇల్లు. మొత్తం దాదాపు కూలిపోయింది. ఏం లేరు ఇక్కడ, ఎవ్వరు నివసిస్తలేరు. ఎవ్వరు నివసిస్తలేరు ఇంట్లో, మొత్తం కూలిపోయింది. ఒకసారి మనం నాతో పాటు రండి, నేను చెప్తాను ఇంకా. అయితే వాస్తవంగా కూడా సాంబశివుడు మావోస్టు ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసిండు. 2009లో లొంగిపోయిండు, రాజ్యం ముందు లొంగిపోయిండు. తర్వాత 2011లో హత్యకు గురైండు. 2011లో అతి దారుణంగా హత్యకు గురైండు. ఎందుకంటే అప్పుడు నేను ఒక నిమిషం చెప్తాను. 2009లో లొంగిపోయిన తర్వాత తదనంతరం బీఆర్ఎస్ పార్టీలో, అంటే అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరి క్రియాశీలకంగా ఉద్యమంలో పనిచేసిండు. అంటే మన తెలంగాణ రావడానికి ఉద్యమంలో పనిచేస్తున్న క్రమంలో 2011 వలిగొండ మండలం గోకారం గ్రామంలో ఒక ధూమ్ధాం కార్యక్రమానికి వచ్చి ఆ కార్యక్రమం ముగించుకొని పోతున్న క్రమంలో నాగారం వస్తుంది. ఆ నాగారం దగ్గర మాటు వేసి దుండగులు అతి దారుణంగా కత్తులతోటి నరికి చంపారు. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. సాంబశివుణ్ణి వ్యవస్థ వాడుకున్నది, వ్యవస్థనే చంపేసింది. 100% ఇది రాజకీయ కుట్రనే, రాజకీయ హత్యనే అనేది దాదాపుగా ప్రపంచానికి అంతా తెలుసు. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా తెలుసు. 2011లో చాలా దారుణంగా చంపేసిండు. తర్వాత వాళ్ళ తమ్ముడు కోనపూరి రాములు, ఆయన కూడా తెలంగాణ వచ్చిన తర్వాతనే ఆయన కూడా నల్గొండలో ఒక వివాహానికి హాజరైన తర్వాత దుండగులు ఆయనకు, కొనపూరి రాములకి ఇద్దరు ముగ్గురు గన్మెన్లు ఉన్నా కూడా కాపాడలేకపోయారు. దుండగులు కళ్ళల్లో కారం జల్లి అతి దారుణంగా కాల్పులు జరిపితే మెదడులోకి ఛాతీలోకి పోయిన పరిస్థితి. ఆయన కూడా దాదాపు 2014లో చనిపోయింది. అంటే సాంబశివుడు 2011లో చనిపోతే కొనపూరి రాములు 2014లో చనిపోయినట్లు తెలుస్తూ ఉంది మనకు. అయితే వాస్తవంగా వాళ్ళ ఇల్లు ఇదే. ఇదంతా మొత్తం పాడుపడిపోయింది. మీరు విజువల్లో చూడండి, సెకండ్ బాక్స్లో విజువల్లో చూడండి, మొత్తం ఏం లేదు, మొత్తం కూలిపోయింది. అయితే ప్రధానంగా వీళ్ళది ఏంటంటే, ఒకసారి వీళ్ళ ఫ్యామిలీ హిస్టరీ చూస్తే మనము, వీళ్ళ ఇంటి పేరు కూనపూరి. సాంబశివుడు ఇంటి పేరు కూనపూరి. ఇప్పుడు మనం ప్రజెంట్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. ఇది మొత్తం ఎవరు నివసిస్తలేరు. అయితే ఈ సాంబశివుడు తండ్రి చంద్రయ్య కూడా ఒక 3 ఏళ్ల క్రితమే చనిపోయినంట అనారోగ్యంతో. ఆయన కూడా ముసలి వయసు, దాదాపు 70-72 ఏళ్ళ వయసులో చనిపోయాడు. అయితే చంద్రయ్య చనిపోకముందు చంద్రయ్య భార్య, అంటే ఈరోజు చనిపోయిన సాంబశివుడు తల్లి లక్ష్మమ్మ ఇదే ఇంట్లో ఉన్నారు. వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు ఇదే ఇంట్లో వండుకొని తిని ఇదే ఇంట్లో ఉన్నారు. అయితే చంద్రయ్య చనిపోయిన ఒక 3 ఏళ్ళు అవుతుంది చనిపోయి. చంద్రయ్య చనిపోయిన తర్వాత లక్ష్మమ్మ ఒక్కతే అయిపోయింది ఇంట్లో. తర్వాత ఏం చేసింది, వీళ్ళ చిన్న కూతురు వరమ్మ, ఆమెను వచ్చేసి పక్కనే మన గోకారం గ్రామానికి ఇచ్చిండ్రు. ఆమె తల్లిని తీసుకొని పోయి అక్కడనే వాళ్ళ గ్రామంలోనే చిన్న కూతురు ఆమె దగ్గరనే ఉన్నది. నిన్న చనిపోతే ఈరోజు అంత్యక్రియలు జరిగినాయి. అయితే వాస్తవంగా కూడా సాంబశివుడు అటు మావోస్టు ఉద్యమంలో పనిచేసిండు, ఇక్కడ లొంగిపోయి ప్రజాక్షేత్రంలో పోరాడి తెలంగాణ కోసం కొట్లాడదామని ఇక్కడ వచ్చి బీఆర్ఎస్ పార్టీలో, అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేరి బాగానే ప్రయత్నం చేసిండు. కానీ మరి రాజ్యం ఎందుకు చంపిన పరిస్థితి అయితే కనిపించింది. ఒకసారి వీళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ చూద్దాం. అసలు ఎవరు వీళ్ళు, ఎంతమంది సంతానం ఈ చంద్రయ్యకు లక్ష్మమ్మకు అనేది ఒకసారి డీటెయిల్స్ చూస్తే, మనం ప్రజెంట్ ఉన్న దాసిరెడ్డిగూడెం వీళ్ళ గ్రామం, సొంత గ్రామం సాంబశివుడిది. వీళ్ళ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ చూస్తే వీళ్ళ ఇంటి పేరు వచ్చేసి కూనపూరి. ఆ కూనపూరి చంద్రయ్య లక్ష్మమ్మ దంపతులు ఇద్దరు. ఈ చంద్రయ్యకు ఒక అక్క, వీళ్ళు మొత్తం 4 అన్నదమ్ములు. ఈ చంద్రయ్య వాళ్ళు, అంటే సాంబశివుడు తండ్రి చంద్రయ్య ఒక అక్క, చంద్రయ్యకు 4 అన్నదమ్ములు, చంద్రయ్య 3వ వాడు. చంద్రయ్య వాళ్ళు 4 అన్నదమ్ములు కదా, 4 కూడా చనిపోయారు. చంద్రయ్య ఒక 3 ఏళ్ల క్రితం చంద్రయ్య 2 అన్నలు తమ్ముడు వాళ్ళు కూడా చనిపోయారు, అక్క కూడా చనిపోయింది. అయితే లక్ష్మమ్మ నిన్న చనిపోతే ఈరోజు అంత్యక్రియలు జరిగినాయి కదా. అయితే ఈ కూనపూరి చంద్రయ్య లక్ష్మమ్మకు ఎంతమంది సంతానం అంటే, ఫస్ట్ బుచ్చమ్మ జన్మించింది. బుచ్చమ్మను చందుపట్లకి ఇచ్చారు, పక్కనే ఉంటుంది, చందుపట్లకి ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు అంటే ఆయన పేరు దానయ్య, చంద్రయ్య అక్క కొడుకు ఆయనకి ఇచ్చారు. బుచ్చమ్మని ఇస్తే ఆమె 2 ఏళ్ళకే చనిపోయింది అనారోగ్యంతో. ఇలా పిల్లలు ఏం కలగలేదు. దానయ్యకు బుచ్చమ్మకు పిల్లలు ఏం కలగలేదు. సొంత మేనల్లునికే ఇచ్చిండు చంద్రయ్య. ఇక ఫస్ట్ బుచ్చమ్మ కదా, తర్వాత సాంబశివుడు జన్మించాడు. సాంబశివుడు భార్య పేరు ఐలమ్మ. వీళ్ళకు 2 కూతురు, అంటే పెద్ద కూతురు స్వర్ణలత, చిన్న కూతురు పుట్టినప్పుడే చనిపోయిందంట. ఊర్లో సమాచారం సేకరిస్తే చెప్తున్నారు. సాంబశివుడి పెళ్లి ఇదే ఇంటి దగ్గర జరిగింది. ఇదే ఇంటి దగ్గర దాసిరెడ్డిగూడెంలో ఇదే ఇంటి దగ్గర జరిగింది. సాంబశివుడు భార్య పేరు ఐలమ్మ, ఆమెది రాయిపల్లి గ్రామం, పక్కనే ఉంటుంది రాయిపల్లి గ్రామం. అయితే సాంబశివుడు పెళ్ళైన తర్వాత వెళ్ళిపోయాడు ఇక ఉద్యమంలోకి.
ఒక కూతురు పుట్టిన తర్వాత వెళ్ళిపోయాడు. తర్వాత సాంబశివుడి తర్వాత రాములు పుట్టిండు, కోనపూరి రాములు. ఈయన ఉద్యమంలో పనిచేసిండు, మావోయిస్ట్ ఉద్యమంలో పనిచేసిండు. ఈయన భార్య పేరు కవిత. ఈమె ఉద్యమంలో పరిచయం అయినట్టుంది. ఈయనది ఊర్లో జరగలేదు పెళ్లి, అక్కడ ఉద్యమంలో ఎక్కడనో పెళ్లి చేసుకోవడం. వీళ్లకు ఈ కోనపూరి రాములు కవిత దంపతులకు ఇద్దరు పిల్లలు, ఒకరు బాబు, ఒకరు కూతురు. బాబు పేరు క్రాంతి, కూతురు పేరు కావ్య. ఈరోజు అంత్యక్రియలు అంటే వీళ్ళ నానమ్మ ముందల ఈ క్రాంతి అనే అబ్బాయి నడిచిండు. కోనపూరి రాములు కొడుకు క్రాంతి నడిచిండు ముందు ఈరోజు. తర్వాత వరమ్మ, చివరి సంతానం వరమ్మ, ఈమె చివరి కూతురు. ఈవెన్ ఇక్కడనే గోకారం ఇచ్చిండ్రు. గోకారంలో వీళ్ళ భర్త పేరు నరసింహ. వీళ్ళకి ఇద్దరు పిల్లలు, ఇద్దరు కొడుకులే, సాయి, అభి. వీళ్ళది ఫ్యామిలీ హిస్టరీ ఇది మొత్తమే. అయితే సాంబ శివుడు ఇదే ఇంట్లో పుట్టి పెరిగి ఇక్కడనే జీవించి ఇక్కడనే ఆడుకున్న పరిస్థితి. ఈ అరుగులు మొత్తం నిర్మానుష్యంగా మొత్తం కూలిపోయింది. ఏదేమైనా సాంబశివుడు కుటుంబం ఇక్కడ ఎవ్వరు లేరు. తల్లి తండ్రి చనిపోయినరు, తమ్ముడు రాములు కూడా చనిపోయారు. ఇక వాళ్ళు ఈ ఇల్లు మాత్రం ఇప్పుడు శిథిలావస్థలో ఉంది అనేది ప్రధానంగా. ఇది గ్రౌండ్ రిపోర్ట్గా మనం సాంబశివుడు ఇల్లు ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తే మనకు తెలుస్తున్న అంశం ఇది. వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ వాళ్ళ ఊరు నుంచి కొంత సేకరిస్తే ఇది నేను చెప్పిన హిస్టరీ ఇది. చూస్తూనే ఉండండి మన తెలుగు.